ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రజాపదాన్ని పురస్కరించుకుని నియోజకవర్గంలో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దీర్ఘకాలంగా ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని స్థానికులకు వెల్లంపల్లి హామీ ఇచ్చారు. పశ్చిమ నియోజకవర్గం 35వ డివిజన్ ఫైజర్పేటలో ప్రజాపథం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రజల నుంచి వినతి పత్రాలు సేకరించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మీడియాతో మాట్లాడుతూ 35వ డివిజన్ కొండ ప్రాంతం కావడంతో కొంతమేర త్రాగునీటి సమస్య ఉందన్నారు. త్రాగునీటి సమస్యను అధిగమించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. డివిజన్లో 246 వృద్ధాప్యం, 207 వితంతు, 111 అంగవైకల్యం కలిగిన వారికి పెన్షన్లు మంజూరు చేశామన్నారు. 126 స్వయం సహాయ గ్రూపులకు 3,13,000 రూపాయలు పావలా వడ్డీకే రుణాలు అందించామని తెలిపారు. స్థానికంగా ఉన్న ప్రధాన సమస్యలను ప్రజల నుంచి తెలుసుకున్నామని, అధికారులతో చర్చించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించే దిశగా కృషి చేస్తామని స్థానికులకు ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. చాలా వరకు అన్నీ కూడా డ్రింకింగ్ వాటర్ బాగానే ఉంది. కొన్ని చోట్ల కొంచెం వాసన వస్తుందంటే అవన్నీ కూడా వాళ్ళకి వివరించడం, అదేవిధంగా కొన్ని వాటర్ రాని చోట్ల ఇవన్నీ కూడా మార్పులు చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ ఒకటి బాగా పెద్ద సమస్య. యాక్చువల్గా ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న దీర్ఘకాల సమస్య. దాన్ని రిజిస్ట్రేషన్ కోసం అందరూ అడగడం జరుగుతుంది. అది కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, కాకపోతే దానికి టెక్నికల్గా కొంచెం కోర్టులో పెండింగ్ ఉండడం జరిగింది. అది కూడా క్లియర్ చేస్తే కనుక ఇళ్ల పట్టాలు కనుక రిజిస్ట్రేషన్ చేయగలిగితే బాగుంటుందనే ఉద్దేశం కూడా మాకు కూడా ఉంది. కాబట్టి దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పి జరిగింది. ఇక ఇతర గ్యాస్ సిలిండర్ గ్యాసు అదేవిధంగా అన్ని రకాలు రాసుకొని తక్షణమే ఇవన్నీ నివారణ చేసే వరకు మనం చర్యలు తీసుకుంటాం అనుకుంటున్నాం. కాకపోతే కొంత ప్రాబ్లం ఏంటంటే కొండ ప్రాంతం చాలా వరకు కూడా మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగింది. ఇంకా ఇళ్ళు చాలా పైకి వెళ్ళేటప్పటికీ వాళ్ళకి మెట్లు సౌకర్యం, డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ మౌలిక సదుపాయాలు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరూ కొంచెం చాలా ఇబ్బందులు ఉన్నారు. వారిని ప్రత్యామ్నాయంగా నేను కలెక్టర్ గారికి కానీ వారికి విన్నపించుకునేది ఏంటంటే, ఏదైతే మౌలిక సదుపాయాలు లేవో వారిని మన ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసి జక్కంపూడి హౌస్లో కనుక అలాట్ చేయగలిగితే వీటి సొల్యూషన్ వస్తుందని కూడా మేము వాళ్ళకి సూచించడం జరుగుతుంది. కాబట్టి ప్రజా సమస్య కోసం ప్రతినిత్యం వాళ్ళతో మేము కలిసి వాళ్ళకి ఏదైతే అవసరమో అవన్నీ కూడా నెరవేర్చడానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని తెలియపరచుకుంటున్నాం. దుర్గగుడి గోపురం రంగుల శోభను సంతరించుకుంది. దసరా ఉత్సవాలకు 6 నెలల ముందుగానే గోపురంతో పాటు ఆలయ పరిసరాలకు రంగులు వేసే ప్రక్రియకు ఆలయ అధికారులు శ్రీకారం చుట్టారు. గతంలో వేసిన రంగులు 4 సంవత్సరాల పాటు ప్రకాశించాయి. దసరా నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయనున్నట్లు ఆలయ ఈవో రఘునాథ్ వెల్లడించారు. ఇంద్రకీలాద్రిపై దుర్గగుడి గోపురం, ఆలయ పరిసరాలకు రంగులు వేసే కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారు. దసరా ఉత్సవాలకు సమయం దగ్గర పడటంతో 6 నెలల ముందుగానే రంగులు, మరమ్మతులపై అధికారులు దృష్టి సారించారు. గతంలో 4 ఏళ్ల క్రితం తంజావూరుకు చెందిన కళాకారులతో గోపురాలకు రంగులు వేయించారు. 3 నెలల పాటు ఈ కార్యక్రమం సాగింది. అనంతరం నగిషీలు దిద్దారు. ఈ విషయమై ఈవో రఘునాథ్ను వివరణ కోరగా, దసరా దగ్గర పడటంతో ముందస్తుగా పనులు చేపట్టామన్నారు. రాజమండ్రికి చెందిన కళాకారులతో గోపురంతో పాటు అంతరాలయ ప్రాంగణంలో రంగులు వేసే కార్యక్రమం జరుగుతోందన్నారు. అంతరాలయం చుట్టూ ఉన్న అష్టలక్ష్ముల వద్ద విద్యుత్తు దీపాలు వెలిగించే ప్రక్రియ జరుగుతోందని తెలిపారు. ఇప్పటికే గ్రిల్స్ మరమ్మతులు పూర్తయ్యాయని, దసరా నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయనున్నట్లు ఈవో రఘునాథ్ చెప్పారు. పెయింట్స్ మా హైదరాబాద్ నుంచి స్థపతి గారు వచ్చి దసరా ముందు గబగబా వేయడం వల్ల దాని నాణ్యత లోపిస్తుంది. అది నెంబర్ ఆఫ్ టైమ్స్ వేయడం వల్ల ఎక్కువ మందం ఎక్కువైపోయి ఆర్నమెంటేషన్ అది పాడైపోతుంది. కాబట్టి గ్రాడ్యువల్గా 2-3 నెలల ముందు నుంచే ప్రారంభించి జాగ్రత్త చేసుకున్నట్లయితే క్వాలిటీ ఆఫ్ వర్క్ పెరుగుతుందని చెప్పి ఆయన సూచించడం జరిగింది. మాకు ఇక్కడ డిఎస్ రామబ్రహ్మం గారి పర్యవేక్షణలో ఇప్పుడు ముందు గోపురానికి మొదలు పెట్టామండి. మద్యానికి బానిసై కట్టుకున్న భార్య పాలిట కాలయముడయ్యాడు భర్త. అదనపు కట్నం కోసం భార్యను చిత్రహింసలు పెట్టాడు. ఇంకా తన కోపం తీరకపోవడంతో భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. కాలిన గాయాల బాధను తట్టుకోలేక రోధిస్తున్న బాధితురాలిని చూసిన హృదయాలు ద్రవించాయి. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలికి న్యాయం జరగాలని మహిళా నాయకురాలు తాడి శకుంతల డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కుమ్మరిరేవుకు చెందిన సుమతి అగ్ని ప్రమాదానికి గురై మెరుగైన చికిత్స కోసం నగర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించబడింది. తీవ్ర గాయాల పాలై చికిత్స పొందుతున్న సుమతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు తాడి శకుంతల పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, సుమతికి 5 సంవత్సరాల క్రిందట మేనమామ ఉదయ్ కుమార్తో వివాహమైందని తెలిపారు. ఆమెకు 1-2 సంవత్సరాలు ఉన్న 2 పిల్లలున్నారన్నారు. భర్త మద్యానికి బానిసై ఆమెను చిత్రహింసలకు గురిచేసేవాడని
తెలిపారు. తన లక్ష్యం నెరవేరకపోవడంతో చివరికి ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించాడని తెలిపారు. నిప్పంటించింది మేనల్లుడు కావడంతో బాధితురాలి తల్లిదండ్రులిచ్చిన ఫిర్యాదులో సుమతి తనకు తానే కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుందని పేర్కొన్నారు. అమాయకులైన బాధితురాలికి న్యాయం జరిగే వరకు ఆమె తరపున పోరాటం చేస్తామని తాడిశకుంతల స్పష్టం చేశారు. వెంటనే న్యాయమూర్తితో బాధితురాలి వాంగ్మూలం నమోదు చేయించాలని ఆమె డిమాండ్ చేశారు. తనే పోసుకున్నట్టుగా, తనే కిరసనాయలు తన ఇంట్లో తనే పోసుకొని నిప్పంటించుకున్నట్టుగా వీళ్ళు నమోదు చేయించినప్పుడు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎవరిని లోపలికి రానివ్వలేదట. అంటే పిల్ల కాలి చచ్చిపోతున్న స్థితిలో కూడా వీళ్ళకి కనీసం ఆందోళనతో లోపలికి వెళ్ళి మేము మాట్లాడతామండి ఈ టైంలో అని చెప్పి నిజం కూడా చెప్పకుండా భర్త కిరసనాలు పోసి అంటించిన కేసుని ఇవాళకి 5వ రోజు వచ్చింది. నేను ఇప్పుడు సూపరింటెండెంట్ గారిని కలవబోతా ఉన్నాను. మ్యాజిస్ట్రేట్ వచ్చి ఆమె ఇంకా బతికే ఉంది కనుక ఏలూరులో ఇచ్చిన రిపోర్టు రాంగ్ అని చెప్పి ఇవాళ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మళ్ళా డీడీ తీసుకోవాలని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రిలోకి వచ్చిన కేసుల్లో న్యాయం జరిగే వైపుగా ఇక్కడ కూడా కొంత పర్సనల్ కౌన్సిలింగ్ ఉండాలి. ఇక్కడ కూడా ఇప్పుడు కాసేపు ప్రకటనలు.